దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీ రాజకీయాలను కాదు, భారతదేశ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు, అభిమానుల హృదయమే ఆయన ఊరు. ఆయన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ పేరు వింటే చాలు ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త నుంచి దేశ స్థాయి రాజకీయ నాయకుల వరకు అదొక అలజడి, అదొక తుఫాన్ లాంటి మనిషి. ఎక్కడ వెళ్ళినా కానీ పెద్ద స్థాయి ఏనుగు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, అలా ఉంటాడనమాట. ఆయన హీరోయిజం కాకుండా, మాసిజం అని కాకుండా, విలనిజం అంతకన్నా కాకుండా ప్రజాయిజం అని చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సామాన్య ప్రజల కష్టాల నుంచి అసామాన్యుడి దాకా ఎదిగిన ఒక మహానేత, మహోన్నత నేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో రాకముందే ఒక స్టార్డమ్ నెంబర్ 1 స్థానంలో దక్కించుకున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను, సరికొత్త ట్రెండ్ను సృష్టిస్తున్నాడు. అన్నా నాకు ఈ కష్టం ఉందంటే చాలు అక్కడికక్కడే వాలిపోతున్నాడు. ఆ కష్టాన్ని తమ దగ్గర రాకుండా అడ్డుగా నిలబడి ఆ కష్టాన్ని అక్కడి నుంచి అక్కడ బయట తరిమి కొడుతున్నాడు. అలాంటి రాజకీయ నాయకులు రావాలంటే అదృష్టం ఉండాలి. ఆ రాష్ట్రానికి, ఆ జిల్లాకు, ఆ నియోజకవర్గానికి, ఆ మండలానికి, ఆ ఊరికి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం పవన్ కళ్యాణ్తో లిఖించబడ్డది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గత ప్రభుత్వ నాయకులు విమర్శలు సంధించారు. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు సరైన మార్గదర్శకంలో అధికారులను పరుగులు పెట్టేస్తూ ప్రజాపాలనే ముందుగా, ప్రజాపాలనే ధ్యేయంగా, అధికారులు ఉన్నది ప్రజల కోసం, మేము ఉన్నది ప్రజల కోసం, ప్రతి రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కొత్త స్ఫూర్తితోటి పరిపాలన ప్రారంభించారు. అది సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఇక్కడ మాట్లాడాల్సింది, జనసేన పార్టీ భారీగా ప్రజాబలం చేకూర్చడానికి గ్రామస్థాయి నుంచే, అధిష్టానం పిలుపు వరకు గ్రామస్థాయి నుంచే పటిష్టంగా తయారవుతుంది. అంతా ఇంత బలంగా కాదు. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన, 2 చోట్ల ఓడిపోయినా ఏ ఒక్క రోజు కూడా నిరాశకు కుంగకుండా, బలహీన పడకుండా అదే ఉత్సాహంతో, అదే రెట్టింపు ఉత్సాహంతో తర్వాత ఎలక్షన్లో కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టు నిలబడ్డ ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీని గెలిపించుకొని తన స్థానాన్ని, ఆధిపత్య చక్రం కొనసాగించిన దేశంలో ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఇది దేశ రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనం, సరికొత్త చరిత్ర అని చెప్పుకోవాలి మనం. అలాంటి నాయకుడికి స్వాగతం పలికిన ఏపీ ప్రజలు నిజంగా మీరు గొప్పోళ్ళు. దేశ రాజకీయాల్లో కనీవిని ఎరగని చరిత్ర ఇది. ఓటమి, గెలుపు అనేది ఆయనకు పెద్ద సమస్య కాదు. ఆయనకి గెలుపులు ఉన్నాయి, ఓటమి ఉన్నాయి. సినిమాల పరంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా, కానీ ఎక్కడ ఆగలేదు. ప్రజా శ్రేయస్సు ఆయనకు ముఖ్యం. ప్రజా అభిష్టమే ఆయనకు ప్రధానం. ప్రజలకు సేవ చేయడమే ఆయనకు ఉన్న సంస్కారం. ప్రజా నిర్ణయాన్ని గౌరవించడమే ఆయన సాంప్రదాయం. ఏపీ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ పవన్ కళ్యాణ్తో సృష్టించబడుతుంది. ఎక్కడ చూసినా, ఏ ఊరు చూసినా, ఎస్ మేము జన సైనికులం, జనసేన నేతలం కాదు, జన సైనికులం. ఆయన మా నేత, ఆయన కింద పనిచేసే కార్యకర్తలు మేమందరం జన సైనికులం చెప్పుకుంటారు తప్ప మేము పార్టీకి తల వంచే నాయకులం కాదు, నాయకులకు తల వంచే కార్యకర్తలం కాదని జనసేన నిరూపణ. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల కోసమే పనిచేసే నిస్వార్థమైన సేవకులు ఏ ఒక్క పార్టీలో ఉన్నారంటే అది ఓన్లీ జనసేన పార్టీలోనే. ఏపీ రాజకీయాల్లో, యావత్ దేశంలో కూడా జీరో పాలిటిక్స్తో మొదలుపెట్టి హీరోగా నిలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ. అలాంటి పార్టీ జనసేన ప్రజల మొదలుకి వెళ్తే ఆ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ఆ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూపర్ స్టార్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల కోసమే పనిచేసే విధంగా, ప్రజల కోసమే పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు గ్రామ స్థాయిలో బలంగా పూనుకున్నారు. ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్క గ్రామానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు వేయాలి, ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందించాలని సంక్షేమ బలంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు రావాలి ఖచ్చితంగా. అలాంటి నాయకులు వస్తేనే ఊరి రూపురేఖలు మారుతాయి, మండలాల రూపురేఖలు మారుతాయి, జిల్లా రూపురేఖలు మారుతాయి, రాష్ట్ర రూపురేఖలు మారుతాయి. అలాంటి నాయకులు దేశ రాజకీయాలు ఉంటే ఆ దేశం యొక్క ఆహార్యం ఏ విధంగా ఉంటుంది, ఆ దేశం యొక్క రూపురేఖలు ఏ విధంగా ఉంటాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. డబ్బుకు లొంగని వ్యక్తి, డబ్బుకు ప్రలోభపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఆయన చూడడానికి డబ్బు లేదు, ఆయన అనుభవించిన లైఫ్ లేదు. ఆయన తలుచుకుంటే అప్పటికప్పుడే ప్రపంచంలో ఉన్న సంపన్నులు అనుభవించే జీవితాన్ని అనుభవించగలరు. కానీ ఎవరిని వదిలిపెట్టేసి, పక్కన పెట్టేసి ఒక మధ్యతరగతి వాడిగా, సామాన్యుడిగా బతకడం కొంతమందికి ఉంటుంది. అలాంటి నిర్ణయాలు కొంతమందికే సాధ్యం. ఆ నిర్ణయాలను ఆచరించాలి, అనుభవించాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజల్లోకి తిరగాలంటే అంత ఆషామాషి కాదు.
ఒక పవన్ కళ్యాణ్ బయటికి అడుగు పెట్టాడంటే ఆయనకంటే ముందు 50 మంది కనీసం ముందుండాలి. ఎందుకంటే ఒక పెద్ద సైజ్ ఏనుగు బయటికి వెళ్తే ఎలా ఉంటుంది? అలా ఉంటదనమాట. ఆయన చుట్టూ కార్యకర్తలు "అన్నా మీకోసం మేముంటాం. మీతోనే మేముంటాం. మీకోసమే బతుకుతాం" అని కార్యకర్తలు చెప్తుంటే ఆ నాయకుడు అంతకన్నా ఏం కావాలి? ప్రజల కోసం బతికే నాయకులు చాలా తక్కువ. అలాంటి వాళ్ళ మొదటి స్థానంలో ఉండేదే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి రూపురేఖలు మార్చే విధంగా జనసేనని ప్రత్యేకమైన ప్రణాళికలు రూపించారు. ప్రతి ఒక్క ఊరికి ఏమేం కావాలి? ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? ప్రభుత్వం నుంచి ప్రతి పైసా వారి అకౌంట్లోకి జమ అవుతున్నాయా? అధికారులను పరుగులు పెట్టిస్తుండు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు జనసేన నుంచి కాదు, కూటమి నుంచి కాదు, బీజేపీ నుంచి కాదు, కూటమి నేతలు ఎవరైనా సరే అక్రమంగా దాచుకున్నా ఖచ్చితంగా దానికి శిక్షార్హులను గతంలోనే పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అలాంటి నేతలపైన ఇప్పుడు కన్నేశారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన పాపాలు అందరు ప్రజలు చూశారు. ఆ కష్టాన్ని ఇష్టంగా మలచడానికి పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. రాజకీయ నాయకులు పరుగులు పెట్టిస్తుండో అధికారులు వెంటపడి మరి పరుగులు తీస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క అధికారి ప్రజా కోసం మాత్రం పనిచేయాలి, ప్రజల కోసం మాత్రం పనిచేయాలి. మీరు ఉన్నది ప్రజల కోసం, ప్రజా సేవకు మీ జీవితాన్ని అంకితం చేయండి. ఉన్న రోజులు ఉన్న కాసేపైన డ్యూటీ శ్రద్ధగా చేయండి. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు నిస్వార్థమైన రాజకీయం చేయాలి. అప్పుడే మరోసారి మనకు అవకాశం ఉంటుంది. లేకపోతే గతంలో వైసీపీకి పట్టిన గతి మనకు కూడా పడుతుందని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన రాజకీయ వ్యూహంతో ఖచ్చితంగా చెప్పాలంటే ఒక చతుర్ముఖం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర నలువైపులా 4 దిక్కులుగా నిలబడి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, ప్రతి ఒక్క అధికారికి తూచా తప్పకుండా ఖచ్చితమైన సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుండి నడిపిస్తున్నాడు. అలాంటి నాయకుడు ఉన్న ఏపీ ప్రజలు నిజంగా అదృష్టవంతులు. అలాంటి నాయకుడు ఉండాలంటే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర రూపురేఖలు మార్చారు. జీరో పాలిటిక్స్. తనకు వచ్చే జీతం కూడా కాదనుకొని ఆ జీతాన్ని 42 మంది చిన్నారులకు ఎవరైతే ఉన్నారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు డొనేట్ చేస్తూ జీరో ఇన్కమ్ తోటి, జీరో శాలరీ తోటి, జీరో పాలిటిక్స్ తోటి దేశ రాజకీయ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు ఉన్నాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడి గురించి అయితే తక్కువ చెప్పుకున్నా, ఎంత ఎక్కువగా చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలనిపించే పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అలాంటి రాజకీయ నాయకులకు ఇప్పటికే ప్రజలు పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో ఇంకా పట్టం కట్టాలి. మీరు పట్టం కడితేనే రాష్ట్రం ముందుండు అంటే ప్రపంచ దేశాలకు గుర్తించే స్థాయి దాకా ఆ నాయకులు తీసుకెళ్ళగలరు. ఆయన చూడని లైఫ్ లేదు, ఆయన అనుభవించని స్థానం లేదు, ఆయన చూడని ఓటమి లేదు, ఆయన చూడని గెలుపు లేదు. గెలుపు అనే ఆకాంక్ష తనకి లేదు, ఓటమి అనే నిస్సహాయం ఆయనకి లేదు. ఏదైనా ఏం చేసినా కానీ, ఎలా చేసినా కానీ ప్రజలకు దగ్గరగా చేయాలి, ప్రజలకు సేవకుడుగా చేయాలి, ప్రజల కోసమే చేయాలనే తపన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది. అలాంటి నాయకుడు ఉన్నందుకు ఏపీ ప్రజలు నిజంగా గర్వపడాలి. మీరు ఎంత బాగా పవన్ కళ్యాణ్ గారిని ఆదరిస్తే అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో మీకు సేవ చేయడానికి వెనకాడని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. For more updates, please subscribe Dutta Media.